సార్ అలాగే ఇంకోటిది బాగా ట్రోల్ అవుతుంది. ఈ మార్పు అంటే ఏంది? అటు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఇటు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా అయ్యిండు. ఏంది అంటే, ఓటుకు నోటు కేసులో ఉన్న ఇద్దరు ముద్దాయిలు ముఖ్యమంత్రులయ్యారని చెప్పి ట్రోల్ జరుగుతుంది. ఏమంటారు దీని మీద? సరే వాళ్ళైతే ముద్దాయిలే. వాళ్ళేమో ఇప్పటికైతే పూర్తిగా ఆహ్, దోషులైతే గాదు. హ్మ్. నిర్దోషులు గాదు, దోషులు గాదు మీరన్నట్టు ముద్దాయిలు. హ్మ్. ముద్దాయిలు మన భారత రాజ్యాంగం ఇచ్చిన అవకాశంలో ఏందంటే, వాడి మీద ఎన్ని కేసులని ఉండని, వాడు రేప్ కేసులుండని, మర్డర్ కేసులుండని, దొమ్మి కేసులుండని, ఎలాంటి కేసులున్నా శిక్ష పడనంత కాలం వాడు ఒకటి గాదు 100 కేసులుండని, ఎన్ని కేసులన్నా ఉండని. నువ్వు ఎంతమందినైనా చంపు, ఎన్ని బందిపోట్ల కార్యక్రమాలైనా చెయ్యి, ఏమైనా చెయ్యి. వాడు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత వానికున్నది. ఇది మన భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక అవకాశం. దాన్ని ఉపయోగించుకున్నారు. వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యిండ్రు. నేనేమంటున్నా వాళ్ళు మీరన్నట్టు ముద్దాయిలు అయినప్పటికీ మేమేమంటున్నాం, చంద్రబాబు నాయుడు 2 కళ్ళ సిద్ధాంతం ఎప్పుడో ఫెయిల్ అయింది. హ్మ్. అది ఎప్పుడో తెలంగాణ సమాజం తిరస్కరించింది అది. డెవలప్ చేసిండు కదా సార్ తెలంగాణకు సంబంధించింది కూడా. ఇక మీరు కూడా గిట్లా మాట్లాడితే అంటే నేనేం ఏమంటారు దాని మీద? డిబేట్ చేస్తే తెలంగాణలో ఈ ఐటీ డెవలప్‌మెంట్ గాని, కేటీఆర్ కూడా ఒప్పుకున్నాడు కదా సార్ ఆయన. ఆయన మంత్రిగా ఐటీ మినిస్టర్‌గా ఉన్నప్పుడు. కేటీఆర్ సర్టిఫికేట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గొప్పోడా? ఎట్లయితాడు? ఏం మేలు చేసిండు? హ్మ్. ప్రభుత్వ రంగ సంస్థలను అభివృద్ధి చేస్తే ఆ ముఖ్యమంత్రిని గొప్ప ముఖ్యమంత్రి అంటారు. హ్మ్. ఒక నెహ్రూని ఎందుకు ఇప్పటికి తలుసుకుంటా ఉన్నాం? ఒక హ్మ్. నెహ్రూని ఇప్పటికి కూడా ఎందుకు మనం మాట్లాడుతా ఉన్నాం? ఆ రోజున్నటువంటి ప్రభుత్వ రంగ వ్యవస్థలను అభివృద్ధి చేసిండు కాబట్టి, విస్తరింపజేసిండు కాబట్టి, సమాజానికి అవసరమైన ప్రతీదీ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా వినియోగంలోకి తీసుకురాగలిగింది కాబట్టి, అది విద్య అయినా, అది వైద్యమైనా, అది రవాణా అయినా, లేకపోతే దానికి సంబంధించిన కమ్యూనికేషన్ వ్యవస్థ అయినా, మీరన్నట్టు ఐటీ అయినా, ఫార్మాస్యూటికల్ అయినా, ఆటోమొబైల్ అయినా, లేకపోతే ఫుడ్ ప్రొడక్ట్స్ అయినా, లేకపోతే వ్యవసాయ రంగమైనా, ఏదైనా గానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉంటే దాన్ని గొప్పగా చేసినంటారు. హ్మ్. నిజాముని మనం ఇంత మాట్లాడినా, ఇంత అన్నా గానీ, నిజాము ప్రభుత్వ రంగ సంస్థల్ని డెవలప్ చేసిండు. అంటే నిజాం కాలం వేరు కదా సార్ నిజాంది. చాలా పెద్ద కాలం కదా నిజాంది. కాలం గొప్పది కావచ్చు. వీళ్ళేది కూడా ఒక్కొక్కరిది 5 ఏళ్ళు, 10 ఏళ్ళు. చంద్రబాబు తక్కువ కాలమా? 10 కాంగ్రెస్ సంవత్సరాలు. పార్టీ తక్కువ. ముఖ్యమంత్రులు ఎవరైనా కావచ్చు. కాంగ్రెస్ పార్టీ పాలన తక్కువ కాదు కదా! హ్మ్. టీడీపీ పాలన ఏం తక్కువ కాదు కదా! హ్మ్. తక్కువేం కాదు కదా! బీఆర్ఎస్ పాలన ఏం తక్కువ కాదు కదా! 10 ఏళ్ళు కదా! 9.5, 10 ఏళ్ళు కదా! అవును ఎవరి సార్. కాలం తక్కువ? వీళ్ళందరూ చేసింది కూడా ప్రభుత్వ రంగ సంస్థల్ని విధ్వంసం చేసి, నాశనం చేసి, ప్రైవేటు పరం చేయడం గొప్పనా? వాడు గొప్పోడా? ఆ ముఖ్యమంత్రి గొప్పోడా? మన భూముల్ని దారాదత్తం చేసి, మన సంపదని దారాదత్తం చేసి, మన చెరువులు, కుంటలు మొత్తం విధ్వంసం చేసి, మన గుట్టలు ఎక్కడున్నాయి? జూబ్లీహిల్స్ అంటే ఏంటిది? బంజారా హిల్స్ అంటే ఏంటిది? మహేంద్ర హిల్స్ అంటే ఏంటిది? రెడ్ హిల్స్ అంటే ఏంటిది? ఏంటి అవి? ఒకప్పటి గుట్టలు. మరి ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మహేంద్ర హిల్స్ అంటే అటు సికింద్రాబాద్ సైడ్ ఉందనుకుంటా కదా సార్. మహేంద్ర హిల్స్. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ మీరు చూసినప్పుడు ఎట్లుండే? మేము చూసినప్పుడు దాదాపుగా నేను 40 ఏళ్ళ నుంచి హైదరాబాద్‌లో తిరుగుతున్నా. హ్మ్. ఎప్పుడు కూడా ఇంత దారుణమైన ఆహా! పరిస్థితులు అప్పుడు ఎట్లుండే సార్? అప్పుడు రోడ్లు మంచిగుండే. రోడ్లు గాని. ప్రశాంతంగా ఉండే. ఆ! మంచి కాలుష్యం ఉండే. జనాభా పెరిగినప్పుడు ఖచ్చితంగా పొల్యూషన్ ఉంటది కదా సార్. ఏ ఏం 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 వెలగబెట్టడానికి? హ్మ్. జనాభా పెరగడానికి జనసాంద్రత పెరుగుదల ముఖ్యం కాదిక్కడ. లేకపోతే అక్కడ మొత్తం దోపిడీ దొంగలంతా ఆడ జమ అయ్యి దోసుకోవడానికి అలీబాబా 40 దొంగల లెక్క ఆడ జమ అయితే అది గొప్ప ప్రాంతమా? అయితే అప్పుడు ఎట్లుండే సార్ మొత్తం కూడా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఎట్లుండే రోడ్లు గాని? అన్ని ఖాళీ ప్రదేశాలు అన్ని గుట్టలేనా? చాలా మంచిగుండే. ప్రశాంతంగా ఉండే. అన్ని గుట్టలే. ఈడ ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఏదైతే జంట నగరాలు అంటాం గదా! ఈ ప్రాంతాల్లో ఉన్నోళ్ళందరూ మంచిగా గుట్టల మీదకి పిక్నిక్ లెక్క పోయేది. అప్పుడు ఆ! ఒక 30 ఏళ్ల కింద. మరి చెరువులు, కుంటలు ఎంత బాగుండే. చేపలు పడుతుండే, ఈతలు కొడుతుండే, ఆడ పోయి ఈత నేర్చుకుంటా ఉండే. ఎంత మంచిగుండే అక్కడ. ఇక్కడిది అంటే ఈ ప్రాంతంలో ఎందుకు సార్ గుట్టలున్నాయి ఈ ప్రాంతంలోనే? ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతంలోనే గుట్టలు ఎందుకున్నాయి సార్? అంటే హైదరాబాద్ యొక్క వై నైసర్గిక స్వరూపంలో అట్లా అంటే ఇప్పుడు గోల్కొండ ఉంది. అటు అదే గుట్టలే ఉన్నాయి. ఇటువైపే మొత్తం. అటువైపు ఏదైతే ఉందో మణికొండ. దాదాపుగా చాలా ప్రాంతాల్లో ఏందంటే కొంత జనసాంద్రత ఉన్న ప్రాంతం ఉంటది. అది కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి ఏర్పడినటువంటి అదొక హ్మ్, అదొక సంపద అది. ఓకే. కొన్ని చోట్ల ఇసుక రేణువులు ఎక్కువుంటాయి. గుట్టలు ఎక్కువుంటాయి. కొన్ని చోట్ల ఆహ్,
ఇంకా భూగర్భ ఖనిజ సంపద ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బొగ్గు అక్కడనే ఎక్కువ ఉందంటే అది దాని భూమిలో ఉండబడినటువంటి భూ ఉపరితల వాస్తవానికి సార్ ఆంధ్ర వాళ్ళు సెటిలర్లు, ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు తెలంగాణలో లేకపోతే ఇక్కడ హైదరాబాద్ లో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ముస్లింల ఆధిపత్యం ఉంటుండే ఒకవేళ ఆంధ్ర వాళ్ళు రాకపోతే అని అంటారు. నిజమేనది? మీరేమంటారు? అదైతే పచ్చి అబద్ధం. ఉమ్. వాళ్ళ ఆంధ్ర వాళ్ళు చదువుకున్న వాళ్ళు, తెలివిమంతులు, తెలుగు మాట్లాడే వాళ్ళు వచ్చినారు కాబట్టి ముస్లింల డామినేషన్ తక్కువ ఉంది. లేకపోతే హైదరాబాద్, తెలంగాణ మొత్తం ముస్లింల డామినేషన్ ఉంటుండే. ఇప్పుడు కూడా అట్లా అనుకుంటే నిజాముని కంచె ఎందుకు పారదోలేరు? ఉమ్, ముస్లింలని పారదోలింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళ. ఉమ్, బ్రిటిష్ వాళ్ళు పారదోలిండా? ఉమ్, 13 సార్లు ఇక్కడ దండయాత్ర చేసిన నిజాం పాలనని అంతమొందించలేకపోయిండు బ్రిటిష్ వాళ్ళు. ఇక్కడ ఎవరు అంతమొందించగలిగిండ్రు? ఎవరు అంతమొందించగలిగిండ్రు? రజాకార్లు అనే ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని తెలంగాణలో ఎట్లనైతే చంద్రబాబు నాయుడు రక్తపు డేరులు బారించిండో, భయంకరమైనటువంటి హత్యలు చేసిండో, ముక్కలు ముక్కలు నరికిపించిండో, అదే పద్ధతిలో ఆ రోజు చేస్తే కూడా బతుకు జీవుడా అనుకుంటూ నిజాం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇదే కుక్కట్పల్లి, ఇదే బిహెచ్ఎల్, ఇదే పటన్ చెరువు, ఇదే సదాశివపేట, జైరాబాద్ నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భారత సైన్యాల అండతోటి పారిపోయిండు. పారిపోయేటట్టు చేసిన గడ్డ ఎవరు? ఆంధ్రోళ్ళ? ఆంధ్రోళ్ళ? ఉమ్, చరిత్ర అన్న ఇదంతా నేను చెప్పేది. ఉమ్. ఇదేదో నా సొంత పైత్యం కాదు. ఓకే, ఓకే. నేను చెప్పే దాంట్లో ఏమైనా అబద్ధం ఉంటే 1948 ఆగస్టు 15 నాడు భారతదేశ త్రివర్ణ పతాకం ఇక్కడ ఎగరలే. ఉమ్, అటువంటి గడ్డం ఈవెన్ భారతదేశ పాలకులు, భారతదేశ సైన్యము 15 ఆగస్టు నాడు ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగిరేయడానికి ప్రయత్నం చేయలేకపోయింది. అటువంటి పాలకులని ఎదిరించి జీ హుజూర్ అనుకుంటూ, బతుకు జీవుడా అనుకుంటూ ప్రాణాల చేతిలో పెట్టుకోపోయి పారిపోయేటట్టు చేయగలిగింది అది తెలంగాణ గడ్డ, అది తెలంగాణ పౌరుషం, అది తెలంగాణ ఉద్యమ పోరాటాల చరిత్ర. అరే ఇంత చరిత్రను పెట్టి వాడు ఆంధ్రలో దాని తర్వాత సార్ మీరు చెప్పిన చరిత్ర తర్వాత అంటున్నారు. ఎప్పుడైతే రజాకారులు, నిజాములు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మిగిలి ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ ప్రజలు ఆధిపత్యం ఉండేది ఆంధ్ర వాళ్ళు రాకపోతే అనేది. అన్న ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే చరిత్ర తెలియని వాళ్ళు మాట్లాడేది. 1953 నుంచి 1956 దాకా హైదరాబాద్ స్టేట్ ఉన్నది, హైదరాబాద్కి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, హైదరాబాద్కి ఒక శాసనసభ ఉందనేది చాలా మందికి తెలియదు. అవును సార్, 56 వరకు కూడా హైదరాబాద్ స్టేట్ ఉండే. హైదరాబాద్ ఓ రాష్ట్రం. హైదరాబాద్కి అప్పుడు ఎవడు పరిపాలించాడు? తెలుగులే కదా, తెలుగు ఈ తెలంగాణ బిడ్డలే కదా. మురుగురు రామకృష్ణారావు ఉన్నాడు కదా, క్యాబినెట్ ఉంది కదా, మంత్రులు ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. మరి అప్పుడు ఆ 3 సంవత్సరాల్లో ముస్లింల అరాచకం ఏం జరిగింది ఒక్కటి చెప్పమానండి. ఇలా అంటున్నారు కదా, ముస్లింల ఆధిపత్యం, ముస్లింల అరాచకత్వం, ముస్లింల యొక్క ఇంకా ఏదేదో వాళ్ళ మాటలు ఎన్నైనా కావచ్చు. అరే మేము బ్రహ్మాండంగా 53 నుంచి 56 దాకా ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా. నీకెక్కడ గతి లేక మా దగ్గరకు వచ్చి మా దేయి అనుకుంటూ మా పక్కన చేరి మమ్మల్ని ఇలా అవమానపరుస్తుంటే మేమేమనాలా? నీ రాజధాని ఏంది? కర్నూలు. నీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని కర్నూలు రాజధాని. నీ రాజధాని వదిలిపెట్టి దాన్ని డెవలప్ చేసుకుని చేతగాక, అక్కడ ఉండి పరిపాలన చేసుకోవడం చేతగాక మా దగ్గర చేరి, మా చెంతను చేరి, మా కాలు మొక్కి, మా ఏళ్ళు మొక్కి మనం అందరం తెలుగోళం, మనం అందరం అన్నదమ్ములం అని అక్కడ ఢిల్లీ పోయి అక్కడ రాయబారాలు చేసి పదులల్లి కమిషన్ దగ్గర ఏముంది సార్ మెయిన్ గా కలపడానికి, వాళ్ళు కలవడానికి ఏం లేదు. వాళ్ళ ఇష్టం ఏముంది? భాషా ప్రయుక్త రాష్ట్రం అనే ఒక పేరుతోటి, సాకుతోటి మేమందరం తెలుగు వాళ్ళం, మా భాష అంతా తెలుగు భాష అనే ఒక పేరుతోటి పదులల్లి కమిషన్ దగ్గర మొరపెట్టుకొని ఆడ కూడా కుట్రలు కుతంత్రాలు చేసి అప్పటికి నెహ్రూ గారు అప్పుడే 56లోనే చెప్పిండు, 56 కాదు 55లోనే చెప్పిండు. 55లోనే నిజామాబాద్లో బహిరంగ సభలో ఆయన స్పష్టంగా చెప్పిండు. అప్పుడు హైదరాబాద్ స్టేట్ గా ఉన్నప్పుడే ఇక్కడ ప్రారంభోత్సవం చెప్పిండు. పదులల్లి కమిషన్ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం తెలుగు ప్రజలు రాష్ట్రంగా ఏర్పడాలని ఒక డిమాండ్ ఉన్నది. ఈ డిమాండ్ ని భారత ప్రభుత్వము సావధానంగా ఆలోచిస్తున్నది అని చెప్తూ
తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ స్టేట్ ప్రజలకు గనక మీకు ఈ ఈ అంటే ఈ 2 రాష్ట్రాలు కలిసిన తర్వాత గనక మీకు ఈ ఒప్పందాలు విఫలమైనా, ఈ హామీలు విఫలమైనా మీరు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మీరు ఒక రాష్ట్రంగా మీరు మళ్ళా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి నెహ్రూ గారు 1955లో తెలంగాణ గడ్డ మీద ఏర్పాటు కంటే ముందు తన అనుమానాన్ని, నాకు కూడా నమ్మకం లేదు, నాకు కూడా అనుమానాలు ఉన్నాయి, ఒక బలిసినోనికి ఒక బలహీనునికి కలిపితే ఇది ఎల్లకాలం ఉండదని నాకు కూడా అనుమానంగా ఉందని ఆయన అప్పుడే చెప్పిండు. తెలికల్లోడు అంటే చదువుకున్నోడు అంటే ఒక బలిసినోనికి ఒక బలహీనునికి మనం జోడి చేస్తే ఎప్పటికైనా ప్రమాదం అని చెప్పిండు. ఓకే, దాని నేపథ్యంలోనే 69లో అదే కాంగ్రెస్ సంబంధించిన ఉద్యమం చేసిండ్రు. మళ్ళా అదేదో అయిపోయింది, తర్వాత ఏదో చేసింది. ఇది ఈ చరిత్ర అంటే ముస్లింలు అనే ఒక బూచి. ఇప్పుడు వాళ్ళు అన్నారు తెలంగాణ ఏర్పాటుకు ముందు కూడా అన్నారు కదా, అనలేదా? మరి ఈ 9.5 సంవత్సరాల టిఆర్ఎస్ బిఆర్ఎస్ పాలనలో ఎన్ని సార్లు ఈ ముస్లింల వల్ల ప్రమాదం జరిగింది చెప్పండి? తెలుగు రాదంటిరి, ఇంగ్లీష్ రాదంటిరి, పరిపాలన చేయడం చేత కాదంటిరి, ఇంకేదో అంటిరి. మరి మా మానాన మేము కింద పడో మీద పడో మేము దస్తున్నాం. మా జోలికి మీకు అవసరం? మా జోలికి మీరు ఎందుకు రావాలా? మా జోలికి ఏమో అవసరం?